హలో అండి, నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కవల పిల్లలు, ట్విన్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మామూలుగా సాధారణ ప్రెగ్నెన్సీలలో ఎక్కువగా జరగదు. ఎక్కువగా ప్రెగ్నెన్సీ గురించి ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, అంటే చాలా రోజులు ఇన్ఫర్టిలిటీతో బాధపడిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎక్కువ మందిలో ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ట్విన్స్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలా మట్టుకి ట్విన్ ప్రెగ్నెన్సీలు 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొన్ని ట్విన్ ప్రెగ్నెన్సీలు 2 అండాలతో 2 పిండాలు తయారవుతాయి. డయామ్నాటిక్ డైకోరియానిక్ అంటారు. అది చాలా అంటే జనరల్గా ఏం పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకే అండం ఒకేసారి ఫర్టిలైజ్ అయిన పిండం అదే 2గా విడిపోతుంది. అదే 2 పిండాలుగా మారి 2గా పెరుగుతుంది. అంటే ఒకే అండం నుంచి కూడా 2 పిండాలు తయారవ్వచ్చు. అలాంటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా చూస్తే ఈ ప్రెగ్నెన్సీలో 2 పిండాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఒకటే శాక్, అమ్నియాటిక్ శాక్లో 2 పిండాలు ఉన్నాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. 2 అమ్నియాటిక్ శాక్లు ఉంటే అది కొంచెం అంటే సేఫ్, రిలేటివ్లీ సేఫ్. అయితే ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎందుకు మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ట్విన్ ప్రెగ్నెన్సీలో మీకు తెలుసు కదా, ఒక పిండం ఉండాల్సిన ప్లేస్లో 2 ఉంటాయి. సో దానికి ప్లేస్ అనేది సరిపోదు. ఒక్కొక్కసారి చాలా మందిలో ఏంటంటే బరువు తక్కువగా పుట్టడము, నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడము, ఇవన్నీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. దీని ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద లెక్క పెడతాము. ఎందుకంటే వీళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చే వేవిళ్ళు సాధారణంలో ఒక 50% ఉంటే వీళ్ళలో 100-150% ఎక్కువగా ఉంటాయి. వేవిళ్ళు ఎక్కువ ఉంటాయి అండ్ బరువు ఎక్కువ ఉంటాయి. మిగతా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆయాసం కానీ ఇంకా వేరే లక్షణాలు కానీ అన్నీ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా కేర్ అవసరం పడుద్ది. వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా అవసరం పడుద్ది. అండ్ తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన మెడిసిన్స్ వాడుకుంటూ చక్కగా డాక్టర్ కన్సల్టేషన్లో ఉండి చేపిస్తే మీరు చక్కగా దీని నుంచి హ్యాపీగా బయటపడవచ్చు. మీరు మీ పిల్లలు ఇద్దరు సేఫ్గా ఉండొచ్చు.